ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు చోట్ల టీడీపీ వైసీపీ నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ రెండు సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవే. రెండు స్థానాలకు ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. ఓటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికలు కాకరేపుతున్నాయి. పులివెందుల ఉప ఎన్నిక మాజీ సీఎం జగన్ కు జీవన్మరణ సమస్యగా మారింది. పులివెందులలో మొత్తం ఓటర్లు 10,601 ఉండగా 15 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే పులివెందులలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆనాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టుబట్టి మరి మున్సిపల్ ఎన్నికల్లో ఓడించడంపై ఇప్పుడు టీడీపీ రివెంజ్ తీసుకోనుంది. అప్పట్లో ఎంపీటీసీ స్థానాన్ని సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ రెండు ఎన్నికలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో నిర్వహించింది. ఒక దశలో చంద్రబాబును సైతం కుప్పం ప్రచారానికి రాకుండా అడ్డుపడ్డారు. అసెంబ్లీలో అడుగడుగున అవమానాలకు గురి చేయడం, చంద్రబాబును చూస్తూ వెకిలి నవ్వులు నవ్వడం లాంటివి చేశారు. ఇప్పుడు వాటన్నిటినీ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది టీడీపీ. పులివెందుల పోటీలో స్వయాన టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి ఉన్నారు. ఇక బాబాయి వివేక మర్డర్ కేసులో సొంత చెల్లెలు ఆరోపణలు గుప్పించడం వైసీపీకి మైనస్ కానుంది. ప్రస్తుతం వివేక 75వ జయంతి సందర్భంగా వివేక కూతురు డాక్టర్ సునీత ఎంటర్ అయి తండ్రి మర్డర్ను మరోసారి ప్రజలకు గుర్తుకు తెచ్చింది. పులివెందులను ఇప్పటికే కూటమి వర్గాలు రౌండప్ చేశాయి. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు పులివెందులలోనే తిష్టవేశారు. ఉమ్మడి కడప జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో 7 స్థానాలను వైసీపీ కోల్పోయింది. జగన్ సొంత గడ్డలో జరిగే ఉప ఎన్నిక టీడీపీ అనూహ్యంగా పుంజుకొని నువ్వానేనా అన్నట్లుగా తీవ్ర పోటీనిస్తోంది. ఇక పులివెందులలో మంత్రి సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాధవి, జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి, వైసీపీ నుండి ఎంపీ అవినాష్ రెడ్డి, గోరెంట్ల మాధవ్, ఇక ఒంటిమిట్టలో మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు, ఇతర టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారు.
జడ్పీటీసీ ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. ఒకరు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరొకరు చించివేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న 8 మంది స్వతంత్ర అభ్యర్థులకు గన్మెన్ సౌకర్యం కల్పించారు. దివంగత వివేకా కూతురు డాక్టర్ సునీత చేస్తున్న కామెంట్స్ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పోలింగ్ బూత్లను మార్చడం, ఒక ఊరి ఓటర్లు మరో గ్రామానికి వెళ్లి ఓట్లు వేసే పద్ధతికి శ్రీకారం చుట్టడం, నల్లపురెడ్డి పల్లె వంటి మేజర్ గ్రామాల్లో రాష్ట్ర దేశ స్థాయి నేతలతో రోడ్ షోలు నిర్వహించడం, ప్రముఖ నేతల వలసలు, వైసీపీకి పట్టున్న గ్రామాల్లో దాడుల భయం రేగడం, ఓటర్లకు ఇచ్చే నజరానా ఎంతైనా సరే వెనక్కి తగ్గకుండా ఉండడం, ఇప్పటికే పోలీసుల చక్రబంధంలోకి పులివెందుల వెళ్లిపోవడం వంటి అంశాలు గెలుపును ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ఇక ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు బ్రహ్మణపల్లి వెంకటరామిరెడ్డి టీడీపీ నేత ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెంకటరామిరెడ్డి గారు నమస్తే అండి. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశాలున్నాయి? ఎవరు గెలిచే అవకాశాలు అనేది ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసారు. అధికార పార్టీ అనేది అభివృద్ధి వైపు సంక్షేమం వైపు రెండు సమానంగా చూస్తుంది కాబట్టి గడిచిన ప్రభుత్వము ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేటువంటి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 5 ఏళ్ల పరిపాలనను ఈ 1 ఇయర్ పరిపాలనకు ఈరోజు మనము పరీక్ష అనుకోవాల్సిందే. ఇది ఎందుకంటే జెడ్పీటీసీ అనేది యావత్ రాష్ట్రము తెలుగు రాష్ట్రం ఎక్కడ తెలుగు ప్రజలు ఉన్నా కూడా వాళ్ళు ఈ ఎన్నిక రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎంతో కొంత ఆలోచన ఉండడం వల్ల దీని మీదనే దృష్టి పెట్టారు. కాబట్టి ప్రజలైతే నిర్ణయానికి వచ్చేసారు. ఎందుకంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ 5 ఏళ్ళ 4 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గడిచిన 30-43 సంవత్సరాల నుండి వాళ్ళే ఎమ్మెల్యేగా ఎంపీగా అన్ని స్థానిక దాంట్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిపాలన డిఫరెన్స్ ప్రత్యక్షంగా ప్రస్తుతంగా కనపడుతుంది. కాబట్టి ప్రజలైతే కన్ఫ్యూజన్ లేరు. ప్రజలైతే డిక్లేర్ అయ్యారు. అది తెలుగుదేశం 1 వేలకు గెలిపించుకోవాలా, 4 ఏళ్ళ పరిపాలన ఉంది. ఇక్కడ ఇవన్నీ మేము ఏవైతే ఈ రోజు పులివెందుల్లో మెయిన్ ఈ మండలానికి సంబంధించినటువంటి ఎర్రపల్ల చెరువు అనేది ఊట చెరువు. ఆ చెరువుకు కావలసినటువంటి నీరు మామూలుగా మేము పులివెందుల లింగాల రైట్ కెనాల్ నుండి లిఫ్ట్ చేస్తాం. మేము అవి మోటార్లు చెడిపోవడము, కరెంట్ రావడం ఇబ్బంది నుండి ఎన్నో కొన్ని నీళ్లు పోతున్నాయి. దాంట్లోకి వచ్చేసి దగ్గర 100 కేసులు కానీ మేము ఇప్పుడు పెట్టాం కాదు. దాంట్లోకి మేము పెట్టలేదు, వాళ్ళు పెట్టలేదు. అయితే నిన్న రాష్ట్ర వైకాపా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్నపల్లె టు గిడ్డంగివారిపల్లె లిఫ్ట్ 1000 కోట్లు శాంక్షన్ చేసినాడు. అయినా 100 కోట్లుగా దానికి కేటాయించకుండా డబ్బులు కాంట్రాక్ట్ ఏమో 150 కోట్లు పనిచేసినాడు. ₹1 కేటాయించకుండా 5 ఏళ్ళు దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు పులివెందుల ప్రాంతానికి నరకం చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేము మా ఇన్ఛార్జ్ వర్యులు మేము సీఎం గారిని కలిసడము, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి వాసన్న గారు, అందరము మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితమ్మ గారు అందరం సీఎం గారితో మాట్లాడము. ఇంత చిన్న పని అయితే మనకి ఎర్రలు చెల్లికి నీళ్ళు వస్తాయంటే ఆయన రాన్ని తీసుకురాని చెప్పడము, మేము మాట్లాడము చేయడము, మేము అడిగిన దాన్ని ఆయన అంగీకరించడం అన్ని జరిగాయి. ఈ రోజు వచ్చేసి పులివెందులలో ఉండే తాలూకాకు మెయిన్ చెరువు ఎర్రల చెరువు, దాని ద్వారా పులివెందుల అర్బన్ రూరల్, వేముల, వీరమాయపల్లి మొత్తం కవర్ అవుతుంది. ఇంతమందికి ఉపయోగపడేది 43 సంవత్సరాలు ఒక కుటుంబానికి అధికారం ఇచ్చిన చేయలేకపోతే ఏ పదవి లేని మా ఇన్ఛార్జి బీటెక్ రవి గారు మేమందరం కృషితో దానికి ఈరోజు ఒక రూపకల్పన చేసినాం. ఈరోజు ఈనాడు పేపర్ల గారు వచ్చింది దానికి జీవో విడుదలైందని చెప్పని. అంటే ఎవడు చేయలేని పని 43 సంవత్సరాలు ఏ ప్రజల చేత అయితే ఎన్నుకోబడి ఏ ప్రజల చేత అయితే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అనుభవించారో ఆ ప్రజలకు చేయలేని పనిని మేము చేసినామని చాలా సంతృప్తి పడుతున్నాం మనం. అందుకని మేమేంటామంటే అదొకటి 2024 మే 12-13 ఇక్కడ అకాల వర్షాలు గాలి వాళ్ళకు పడిపోతే ఆయన అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కొన్ని స్కీములు ఆన్గోయింగ్ స్కీములు అవి కంటిన్యూషన్ అయితే ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రావు. అవి ఏం చేయకోకుండా మేము నిన్న ముఖ్యమంత్రిని కలిసడము. 83 లక్షల రూపాయలు 314 మంది రైతులు, 693 ఎకరాలు అరటి రైతులకు 83 లక్షలు ఈ అయిపోయిన తర్వాత 20 తేదీ కల్లా అకౌంట్లో వాళ్ళ రైతు అకౌంట్లో వేస్తూ ఉంటారు. అంటే ఇట్లాంటివన్నీ
ఇక్కడ ఓట్లు వేస్తున్నారు ప్రజలు, వాళ్ళు ఏమి చేయకుండా మా కుటుంబాన్ని మీద డిపెండ్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యమా కాదా అనే దానికి ఇప్పటికి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా మీకు ప్రజాస్వామ్యం వచ్చిందయ్యా, మీరు ఒక ఎన్నిక వచ్చింది, యావత్ రాష్ట్రంలో జడ్పీసీ ఒంటిమిట మనకు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో మేము ఇవన్నీ చెప్పడము. రెండోది ముఖ్యమైనది చెప్పేది ఏంటంటే చాలా మంది తెలియని విషయం, 2020లో ఆయన 19 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మే 30 తేదీ 2020లో ఈ పులివెందుల మండల పరిధిలోని ఎక్కడైతే ఓటు బ్యాంక్ ఇవ్వడం ఎలక్షన్ జరుగుతుందో దగ్గర 13 కోట్ల రోడ్లు అంటే బీటీ రోడ్లన్నీ శాంక్షన్ చేశాడు. అయినా కూడా ఏ కాంట్రాక్టర్ టెండర్లు వేశారు, వదిలిపెట్టేశారు డబ్బులు లేక. మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవి 20 సంవత్సరంలో ఎస్టిమేట్ డబ్బులు తక్కువ ఉన్నా కూడా రేట్లు తక్కువ ఉంటుంది దానికి. మేము దానిని తీసుకొని ఒక ఛాలెంజ్ గా ఈ బైరక్షన్ ఎప్పుడైనా రావచ్చు, మనం చేసి చూపించాలని చెప్పి మేము ఆ ప్రాంతానికి సంబంధించిన రోడ్లన్నీ విచ్చలవిడిగా చేసినాం. చేసింటే ఈ రోజు ఒక రూపురేఖలు ఏర్పడినాయి. ఇప్పటికే కానీ వాళ్ళు చేయని రోడ్డు మేము చేస్తున్నాం. నష్టం వచ్చినా కూడా స్వయాన నేనే ఆ వర్కులు చేస్తాను. ఇవన్నీ మా కలిసి వచ్చే అంశాలు, అందరికీ కళ్ళకు కనిపెట్టే అంశాలు ఇవన్నీ. మేమే కళ్ళకు గంతలు కట్టి మేము వాళ్ళు చూడడం, వాళ్ళ కళ్ళతో చూడమంటున్నాం, హృదయంతో ఆస్వాదించమంటున్నాం డెవలప్మెంట్ ను. ఏముంది గవర్నమెంట్ స్కీమ్ అన్నామా, సూపర్ 6 లో మేము అన్ని చేసినాం. దగ్గర ఏదుంది ఆగస్టు 15 తేదీ, ఈ రోజు 5 రోజులు ఉచిత బస్సు వచ్చాక ఒక్కటి మిగులుతుంది. ఏది 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు 58,000 లోపల ఉండే వాళ్ళకు సంవత్సరానికి 18,000, నెల 1,500 ప్రకారం మేడం. అందుకు కాబట్టి ఇక్కడ పులివెందుల ఎన్నిక అనేది మారెడ్డి లతా గారు, టీడీపీ అభ్యర్థి అయినటువంటి మారెడ్డి లతా గారు ఎన్నికల అంచనమే. వాళ్ళు ఎన్ని కుయుక్తులు పడినా ఏం చేసినా కూడా లాభం లేదు. వెంకట్రామరెడ్డి గారు, ఎన్నికల ప్రచారం ముఖ్యంగా ఎలా జరుగుతుంది? మీరు ప్రచారానికి వెళ్లిన చోట ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? నేను ఈ రోజు వచ్చేసి మా ఇన్ఛార్జి మినిస్టర్ సవితమ్మ గారితో ఉన్నాను. ఇక్కడ లైలాపురం అంటే రాగిమన్నపల్లె పంచాయతీలో చిన్న హ్యాబిటేషన్ ఇది లైలాపురంలో ఉన్న ప్రజెంట్. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉంటే మాట్లాడుతున్నాను, నా కార్లో కూర్చొని మాట్లాడుతున్నాను. నేను ప్రజెంట్ మినిస్టర్ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత లక్ష్మారపల్లి అవుతుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి మోటదనపల్లికి వెళ్ళాలా. మాజీ ఎస్పీ గారు, ఆయన హృదయకళ కమ్యూనిటీ, ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ ఆయన పిలిచాను, ఇన్వైట్ చేసినాం. మేము పోతాం వాడికి 12 గంటలకు. అందుకు కాబట్టి ప్రచారం అనేది మా అధినాయకత్వము, అందరికీ బాధ్యతలు అప్పగించి ఇది అందరి ఎన్నిక. ఒక మారెడ్డి లతారెడ్డి గారు, మారెడ్డి రవికుమార్, రవీంద్రనాథ్ కాదు, ఇది అందరి ఎలక్షన్. అందరు కష్టపడి పనిచేయాలా, గెలుచుకొని రావాలా, మనమంటూ ఏంది పులివెందుల్లో చూపించాలా అనేది మా అధినాయకత్వము ఆలోచన. ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగానే మేమందరం ఇక్కడ పనిచేస్తున్నాం. అందుకు కాబట్టి సమిష్టి కృషి ఖచ్చితంగా మారెడ్డి లతారెడ్డి గారు 100% విన్ను జెడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వెంకట్రామరెడ్డి గారు, అయితే పులివెందులలో ఎవరు విన్నర్ కాబోతున్నారు? మీ పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రత్యర్థులను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ప్రత్యర్థి పార్టీ అనేది వాళ్ళు ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడమే చాలా పొరపాటు. ఎందుకంటే ప్రజాస్వామ్య బద్ధంగా అయితే వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు, తప్పేం కాదు. అయితే గడచిన వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఈ 2021లో ఇదే జెడ్పీటీసీకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఏ ఒక్కరిని నామినేషన్ వేయకుండా వాళ్ళు ఒక్కరే నామినేషన్ వేసుకుని ఆ పార్టీ వాళ్ళకి వేసుకొని ఏకగ్రీవం చేసుకున్న సందర్భాలు పులివెందుల్లో 7 జెడ్పీటీసీలో వాళ్ళు చెప్పిన పేర్లు వాళ్ళే నామినేషన్ వేయాలి. మిగతాలో ఎవరిని అధికారము అంగబలం అన్ని ఉపయోగించి ఆ రోజు చేశారు. అదే పరిస్థితి వాళ్ళు ఏది ఆ పార్టీ లీడర్లు అంటారు, అవినాష్ రెడ్డి గారు కానీ, ఎంపీ గారు, సతీష్ రెడ్డి గాని, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరు మాట్లాడుతున్నారు. ఇది సాంప్రదాయాలకు విరుద్ధంగా చేస్తున్నారు, చెందుతారని. కానే కాదు, సాంప్రదాయాలకు విరుద్ధంగా కానే కాదు. నువ్వు సాంప్రదాయం పాటించి రాజ్యాంగబద్ధంగా ఈ మన ఎలక్షన్ కమిషన్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా ఆ జిల్లాలో నివసించే ప్రజలు రూరల్ ప్రాంతాలలో ఏ ఒక్కడైనా ఏ జెడ్పీసీ పరిధిలో పోటీ చేసేదానికి మనకు వెసులుబాటు ఉంది. అట్లాంటి సొంత మండలంలో ఏ ఒక్కరిని కానీ బయట ఎవరిని రానియకుండా దౌర్జన్యకాండ చేసి జెడ్పీ కానీ నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న చరిత్ర వైకాపాది. ఈ రోజు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కంటెస్ట్ చేయడం తప్పు. ఎందుకంటే అయ్యా మనం అధికారం ఎప్పుడు మనం ఇట్లా చేసినాము, ఇవన్నీ ఆచరించినాము,
వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు చేసుకోరలే, మనం ఎందుకు గమ్మున ఉండొచ్చు అనేది లేకుండా ప్రజలను రెచ్చగొట్టేదానికి, చేసేదానికి, భయభ్రాంతులు చేసేదానికి ఇవన్నీ నాటకాలలో ఇది ఒక భాగం. వెంకట్రామరెడ్డి గారు, లాస్ట్ టైం జగన్ చంద్రబాబుకు చేసిన అవమానానికి ఇప్పుడు టీడీపీ ప్రతీకారం తీర్చుకుంటుంది అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? మేము ప్రతీకారం తీర్చుకోవాలా చేయాలని ఉంటే కదా, ఎందుకమ్మా నామినేషన్ వేసే రోజే మాకేమో అంగబలం, ఆర్థిక బలం లేదా? మేము అక్కడ కూర్చొని వాళ్ళ నామినేషన్ చించేయలేమా? అది కాదు కదా. మా పార్టీ సిద్ధాంతం ఏంది? ప్రజాస్వామ్యబద్ధంగా మనము గెలిచాలి, అంతేగాని అంటే ఏ రకంగా వాడు ఎవడు చేసినాడు, వీడు ఎవడు చేసినాడు అని చెప్పి మనం ఆ రకం చేయడం తప్పవుతుంది. కాబట్టి మా పార్టీ బయలా ప్రకారము చాలా 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 అక్కడ విషయాలలో మేము చాలా దూరంగా ఉంటాము. కాబట్టి ఈ రోజు కడపలో జెడ్పీ సిఇఓ దగ్గర నామినేషన్లు 11 పులివెందుల మండలానికి సంబంధించి 11 మంది నామినేషన్లు పెట్టాను. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వైకాపాలు ఉన్నారు, ఇండిపెండెంట్ ఉన్నారు, మా అభ్యర్థి లతారెడ్డి గారు ఉన్నారు. మేము అట్లా చేయాలనుకుంటే మాకే పెద్ద పని అది, వాళ్ళు చేసిన పని ఆచరించాలంటే కాదు కదా. అది ప్రజాస్వామ్యబద్ధంగా మనము ఎలక్ట్ అయితేనే బాగుంటుంది ఆలోచించని మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు ప్రచారం అంటే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగింపు టైం 5 గంటలకల్లా మనం ఎక్కడైనా బయట కానీ వెళ్ళిపోవాలి, ఉండకూడదు. అయినప్పటికీ ఏ గంట ఏ నిమిషమైనా ఉండక దాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మినిస్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు ఇన్ఛార్జ్ వర్లు ఓపక్క ఎక్కడికక్కడ అందరూ మా మాజీ మంత్రివర్యులు, మా ప్రజెంట్ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి పెద్ద వాళ్ళు ప్రచారం చేస్తున్నాం. అంటే మాకు అంగబలం, అర్ధబలం ఉండాలి, మేము ప్రజలను అడగాల్సిన పనిలే, మేము వాళ్ళతో మేము అనుకోవడంలే. ప్రతి ఒక్క ఓటరు మనసు దోచాలా, వాళ్ళతోనే ఓటు వేపించుకోవాలా. మాకు దీనికి సంకేతం ఏంటంటే, దీనికి పులివెందుల, ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీలు గెలుచుకుంటే ఈ రాష్ట్రంలో సంవత్సరము 1 నెల పరిపాలనకు ఇవే శాంపుల్స్. మనం ఎంత అనేది ప్రజలు చేరినాయా, ప్రజలు మనం ఆదరించుతారా, మనం యాజిస్గా ప్రజల్లో అట్లే ఉన్నామా? మన 164 సీట్లు వచ్చినాయి. మన ఈ 164 సీట్లలో ఎక్కడైనా డ్యామేజ్ జరుగుతుందా? మనం ఇప్పుడు ఎంచుకున్నది కడప జిల్లాలో 2 సార్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేరు, పులివెందులు లేరు, రాజంపేట లేరు. కాబట్టి 2 సార్ల మనం ప్రతిపక్షంగా, అంటే ప్రతిపక్షం కాదు, మా అక్కడ ఎమ్మెల్యే లేని చోట మేము కంటెస్ట్ ఇప్పుడు చేసేది ఇప్పుడు 2. అందుకంటే మా మీద మేము ఎందుకు జరుపుకుంటున్నాం? నాకు వైకాపా అనే పార్టీ మాకు పోటీనే కానే కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రవర్తించిన మేము ప్రవర్తించింటే ఇది కాదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాల, 12వ తేదీ ఫ్రీ పోలింగ్ జరగాల, ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు, ఎవరి ఒకటి వాడేసుకోవాలా. 14వ తేదీ రిజల్ట్ అనేది ముందే తెలిసిపోయింది కాబట్టి మనం దానికోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ రామిరెడ్డి గారు ఫర్ జూమ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ.